అందరికీ నమస్కారం. దేవాలయానికి ఎలా వెళ్ళాలి? దేవాలయంకి వెళ్ళడం అనే దానికంటే ముందు గుడి, దేవాలయం వేరు. దేవాలయం కొన్ని వేల ఏళ్ల నుంచి ఎంతోమందికి దర్శనమిస్తూ, ఎంతోమందికి ప్రశాంతతనిస్తూ, ఎన్నో కళలకి ఆలవాలమై, ఎంతోమంది రాజుల చేత కూడా పూజలందుకున్న విగ్రహం దేవాలయం. ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అంత సమయం లేదు కాబట్టి ఒక చిన్న ఉదాహరణతో మాత్రమే ముగించాను. దేవాలయం అంటే ఏంటి అనేది. మరి అలాంటి దేవాలయాన్ని మీరు దర్శిస్తున్నారు అన్నప్పుడు ఎలా వెళ్ళాలి? అంటే మనం టూర్‌కి వెళ్ళాలనుకో, అక్కడ ఏం తినాలి? ఏం ఎంజాయ్ చేయాలి? అని రకరకాల ప్లాన్‌లు వేసుకుంటాం కదా! అక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి? లేకపోతే ఏ ఫుడ్ తినాలి? ఏమేం కొనుక్కోవాలి? అక్కడికెళ్తే ఏముంటాయి? అని మీరు మొత్తం రీసెర్చ్ చేస్తారు కదా! ఇప్పుడు కూడా మనం అలాంటి రీసెర్చ్‌లో భాగంగానే దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది స్నానం. అవును, దేవాలయానికి వెళ్ళాలంటే స్నానం చేయడం తప్పనిసరి. అంతేకాకుండా ఏదో ఒక డ్రెస్ వేసుకొని ట్రిప్‌కెళ్ళినట్టు, బయట సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినట్టు కాకుండా ఉతికిన బట్టల్ని శుభ్రంగా ఉన్న వాటిని దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. ఇక దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకోవడం కంటే కూడా మీరు గుడికి వెళ్తున్నామని అనుకున్నప్పుడే బొట్టు పెట్టుకుని వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ పలకరించరు. మీరు గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రశాంతంగా మీ పనులన్నీ చేసుకోవచ్చు. ఎవ్వరు మీ జోలికి రారు. గుడికి వెళ్తున్నారు కదా, వెళ్ళిరాని తర్వాత చూసుకుందాం అనే ఆలోచన వస్తుంది అని అనుకుందాం. అందుకే బొట్టయితే ధరించాలి. సరే. అంతేకాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పళ్ళేమైనా సరే దేవునికి తీసుకొని వెళ్ళాలి. మీ దగ్గర ఉన్న స్తోమతని బట్టి దేవుడికి ఫలాలు తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఎవరికైనా మీరు ఆ ఫలాలను ఇవ్వచ్చు. దేవునికి సమర్పించిన తర్వాత దేవుడు తింటాడా? దేవుడి కోసం తీసుకెళ్ళాలా? ఇలాంటి మాటలొద్దు. ఎందుకంటే దేవాలయంలో అనేక రకాల మంది వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళలో కనీసం ఆ దేవుడికి సమర్పించిన ఫలాలనైనా మీరు ఇచ్చి మనసు శాంతి పొందవచ్చు. అందుకని ఏదైనా ఫలాల్ని తీసుకొని వెళ్ళాలి అంటారు. ఇక భగవంతుని గుడికి మీరు వెళ్ళేటప్పుడు ఒక స్తోత్రాన్ని, మీరు నామాన్ని, ఏదో ఒక దాన్ని తలచుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అలా చేసి మాత్రమే గుడి లోపలికి వెళ్ళాలి. ఎందుకు అంటే మన బ్రెయిన్, మన ఆలోచనలు అస్సలు మంచివి కాదు. మన మనసు అనేది ఎప్పుడూ ఒక చోట ఉండదు. కాసేపు షాపింగ్ మాల్‌లో, కాసేపు సినిమాలో, కాసేపు మనం వేసుకున్న డ్రెస్ మీద, కాసేపు పక్కింటి వాళ్ళ మీద, కాసేపు రకరకాలుగా. ఈ కాసేపు అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, మన మనసు చంచలంగా కాకుండా అదుపులో ఉండి ఒకదాని మీద కేంద్రీకృతమై ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, దానికున్న ఒకే ఒక్క ఆప్షన్, ఏదైనా నామం మీకు వస్తే స్తోత్రం. దాన్ని జపిస్తూ దేవాలయంలో అడుగుపెట్టి అక్కడ నుంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ధ్వజస్తంభం ఉంటుంది. అలాగే ధ్వజస్తంభానికి ఇక మూలస్థాన దేవతామూర్తికి మధ్యగా వెళ్ళకూడదు. ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో దాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి. ఆ ధ్వజస్తంభం నుంచి దేవునికి మధ్యలో ఉన్న స్పేస్‌లో ఎవ్వరూ అడ్డంగా వెళ్ళకూడదు. ఈ విషయాల్ని మీరు దేవాలయానికి వెళ్తున్నట్లయితే గుర్తుంచుకోండి. అంతేకాదు, దేవాలయంలో ఉన్న బొట్టు ధరించడం అనేది చాలామందికి అలవాటు. అయితే అక్కడ బొట్టు ధరించేటప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సిన నియమం ఒకటుంది. ఏంటో తెలుసా? ఖచ్చితంగా అది కింద పడకుండా ఉండాలి. తలపైకెత్తి మీకు కావాల్సిన బొట్టుని అంతవరకు పెట్టుకొని, ఆ కుంకుమ అనేది కింద జార విడవకుండా ధరించాలి. ఎందుకంటే మీలాగే చాలామంది వస్తూ పోతూ ఉంటారు, కుంకుమను ధరిస్తారు. అది పాడు కాకుండా శుద్ధంగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మాత్రమే ఈ నియమాలను పెడుతుంటారు. ఇప్పుడెందుకు చేయాలి? ఇప్పుడు అలా చేయాలా? పడితే ఏమవుతుంది? రకరకాల ప్రశ్నలు, దానికి వేదాంతాలు, దీర్ఘాలు అవసరమే లేదు. అలా ముందు కుంకుమ ధరించేటప్పుడు కింద పడకుండా ధరించాలి. అయితే గుడిలో మనకి ముఖ్యంగా దేవతా విగ్రహాల్ని చూడడానికి వెళ్తారు. ఎక్కడైతే గర్భగుడి ప్రధాన దేవత ఉంటుందో ఆ దేవతకి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, వేరే దేవతా విగ్రహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అటువైపు మీ పాదాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకలా అని మీరు రకరకాల ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. దేవాలయానికి మీరు మాత్రమే వెళ్ళరు. మిగతా చాలామంది దేవాలయానికి వస్తూ పోతూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నప్పుడు మీ కాళ్ళు ఆ దేవత వైపు ఉంటే మీకు
చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవత వైపు నమస్కరిస్తూ ఇంకో దేవతని కాళ్ళు పెట్టడం అంటే దానికి వేరే అర్థం కూడా రావచ్చు. మీరు ఆ దేవతని ఇష్టపడుతున్నట్టు, ఈ దేవతని ఇష్టపడనట్టు రకరకాల అర్థాలు. ఇన్ని అపోహలకి, అర్థాలకి కారణం మనం కావాలా? కాకూడదు. కాబట్టి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చూసుకొని చేయండి అనేది ఇక్కడ ఉద్దేశం. ఇదంతా అయిపోయింది, దేవుణ్ణి దర్శించుకుందాం అని అనుకున్న తర్వాత తాపీగా ఒక నిమిషం కూర్చోండి. ఖచ్చితంగా దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కనీసం ఒక క్షణమైనా కూర్చోవాలి అని చెప్తారు. ఎందుకది? ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటూ కళ్ళు మూసుకొని ఆ ప్రశాంతతని అనుభవిస్తామని. అంతేకాని ఖాళీగా కూర్చొని పక్కన వాళ్ళతో ఇవాళ ఏం కూర వండావు, లేకపోతే బయటికి వెళ్ళి ఏం తిందాం అనే విషయాల్ని చర్చించుకోవడానికి కాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏదైనా ఉందంటే అందులో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. దేవతా దర్శనం అయిపోయిన తర్వాత హ్యాపీగా అక్కడ కూర్చొని మనశ్శాంతిగా ఉండండి. లేదు మీరు ఖాళీగా ఉండలేరు అంటారా? దానికి కూడా ఒక ఉపాయం ఉంది. అదేంటి అంటే అక్కడ చాలా వరకు ఆలయాల్లో ఏదో ఒక రకంగా కొన్ని శ్లోకాలు చెక్కబడి ఉంటాయి, లేదా కొన్ని పోస్టర్స్ రూపంలో రాయబడి ఉంటాయి. వాటిని చదువుతూ కూర్చోండి. ఏదైనా స్తోత్రం లేకపోతే నామాన్ని. కనీసం మీరే గుడికైతే వెళ్ళారో ఆ దేవుని నామాన్నైనా జపించండి. కానీ ఇతర ఏ విషయాలు చర్చించి అక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేయకూడదు. ఎందుకంటే దేవాలయానికి ఇప్పటి వరకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవాలయం అనే ప్రాంగణంలో ఇప్పుడు మనం చెప్పిన నియమాలు ప్రతి ఒక్కళ్ళు పాటించి తీరాలి. ఎందుకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, వేరే ఆలోచనలకు తావు లేకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ శక్తి పెరిగి మీరు చురుకుగా పనిచేయడానికి, మీరు అనుకున్న పనులు సాధించడానికి ప్రతి ఒక్కళ్ళలో భగవంతుని రూపం, స్వరూపం లోపల ఆత్మరూపంలో దాగి ఉంది. ఆ ఆత్మశక్తిని పెంపొందించుకుంటే మీరు చేయబోయే కార్యాల్లో మీ పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. అందుకని దేవాలయాలకి ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు మీకు వీలైనంత వివరణ ఇచ్చాను. అలాగే మీరు కూడా పాటించి చూస్తే దేవాలయం యొక్క ప్రాముఖ్యత, అసలు దేవాలయాల్లో కొన్ని ప్రాంగణాల్లోకి వెళ్తే ఎంతమంది భక్తులు దర్శించుకున్నా సరే ఆ ప్రశాంతత, అది శక్తి అని చెప్పడానికి మాటలు రావట్లేదు. కానీ శక్తి అని చెప్పేదానికంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక మనశ్శాంతి కలుగుతుంది. మీరు బయట బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో చూడండి, రాత్రిపూట ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఏమీ లేనప్పుడు. అదొక వైబ్. అదే బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు చూడండి గొడవగా ఉంటుంది. అలాగే దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ దేవాలయానికైతే మీరు వెళ్తున్నారో అక్కడ మీకు మనశ్శాంతి ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్టే. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని చెడగొట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిన నియమాలు ఇవి. ఎప్పుడైతే మీరు నియమాలు పాటించి ఆ ప్రశాంతతకు భంగం కలగకుండా ఆ ప్రశాంతతని ఆస్వాదించి వస్తారో ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పగలం. మీరేమంటారు? మీకేమనిపిస్తోంది? దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పుకున్నాం. మీకేమనిపిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.